ఒక్క ఎమ్మెల్యేకు మీరు మా కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని చెప్పి ఇచ్చాం. 119 మంది ఎమ్మెల్యేలకు 104 మందికి వినతి పత్రాలు ఇచ్చినాం. మా కోసం మాట్లాడండి అసెంబ్లీలో, మా కోసం మా తీర్మానం కోసం మీరు మాట్లాడమని చెప్పి బతిమలాడుకున్నాం. లాస్ట్కు పొన్నం ప్రభాకర్ మా మంత్రి గారు అయినటువంటి మంత్రి గారితో కూడా మాట్లాడినాం. ఈ తెలంగాణ పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారిని కూడా కలిసి దండం పెట్టి వేడుకున్నాం. ఎవరు కూడా మా విషయమై మాట్లాడలేదు. అయితే మొన్న జరిగిన 23 తారీఖు నాడు అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం చేపట్టాం. అందులో ఘనంగా విజయం సాధించినాం అనుకుంటున్నాం. మేము మమ్మల్ని అందరినీ 4000 మందిని అరెస్ట్ చేసిరు. బస్సు దిగితే కదమే, బస్సు దిగిన వెంటనే అరెస్ట్ చేసిరు. అయినా మా గొంతులు ఆపడానికి ప్రయత్నం చేసినా కానీ మేము ముందుకెళ్ళాం. మేము కాంగ్రెస్ పార్టీ నాయకులమే, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలమే. అయితే ఈరోజు మాకున్నటువంటి సమస్యలను మందుల సామేల్ గారు మన ఎమ్మెల్యే ఈ నియోజకవర్గంలో ఉన్న 16,000 మంది ఓటర్లు ఆయన మమ్మల్ని గుర్తించి మా బాధలు మేము ఏడ బాయిలు తవ్వింది, మేము ఏడ రోడ్లు వేసింది ఆయన చెప్పిండు. నా కోసం కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని చెప్పి ఆయన ఘనంగా మా వాయిస్ ఆయన వినిపించింది. కాబట్టి ఆయనకు మేము ఘనంగా సన్మానం చేయాలని చెప్పి ఈ తిరుమలగిరిలో ఈ యొక్క సెంటర్లో మేము ఆయన పాలాభిషేకం చేస్తున్నాం. ఎందుకు అంటే మా విషయమై ఆయన మాట్లాడినందుకు. ఏ ఎమ్మెల్యే మాట్లాడే చేసేటోళ్ళమే, కానీ మొట్టమొదట ఒకే ఒక్కడు మన మందుల సామేలన్న గారు మాత్రమే మాట్లాడారు. ఆయనకు మేము ఎప్పటికీ ఎల్లవేళలాగా తోడుగా నీడగా మేము ఆయన వెనకాల ఉంటామని ఈ కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి మా ఓటర్లంతా ఆయనకు మేము రుణపడి ఉంటామని చెప్పి ఈ సభాముఖంగా మేము చెప్తున్నాం. రాబోయే రోజుల్లో ఆ కార్పొరేషన్ అన్న చెప్పినట్టుగా కార్పొరేషన్ ఏర్పాటు చేయకపోతే ఇంకా వేరే తీరుగా చేస్తాం. మేమైతే ఆగం. ఎందుకంటే మమ్మల్ని మేనిఫెస్టోలో పెట్టిరు, మీకు మాకు కార్పొరేషన్ ఇస్తామని చెప్పిరు. ఆ కార్పొరేషన్ ఇవ్వకుండా కార్పొరేషన్ లేని అటువంటి కులాలకు 18 కులాలకు ఇచ్చిరు. మీరు మాకెందుకు ఇయ్యరు? మేము ధనవంతులం కాదు. ప్రతి ఒక్కరు ప్రతిరోజు కూలి చేస్తే కానీ బతకలేని పరిస్థితిలో ఉన్నాం. మాకు కార్పొరేషన్ అవసరం ఉంది, మాకు బడ్జెట్ అవసరం ఉంది. మా పిల్లలు బతకాలి, మేము బతకాలి, మేము డెవలప్ కావాలని కోరుకుంటున్నాం. ఈ ఈ తెలంగాణలో పుట్టినటువంటి మేము మా హక్కుల కొరకు మేము పోరాటం చేయాల్సి ఉంది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలోనే మాకు విజయం వస్తుంది. గతించిన ప్రభుత్వంలో కూడా మేము 10 ఏళ్ల నుంచి పోరాటం చేసినాం. ఆ 10 ఏళ్లలో ఏం జరిగిందంటే అసెంబ్లీ ముట్టడి చేసినాం. ఎన్ని చేసినా కానీ ఆ ప్రభుత్వం పట్టించుకోలే మమ్మల్ని. ఈ ప్రభుత్వమే మమ్మల్ని పట్టించుకోవాలి, ఈ ప్రభుత్వమే మాకు న్యాయం చేయాలని ఇదే విధంగా మేము ఈ యొక్క ప్రతి ఒక్క ఎమ్మెల్యేలకు దండం పెట్టి చెప్తున్నాము, మంత్రులకు దండం పెట్టి చెప్తున్నాము. కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి, ఆ చైర్మన్ ఏర్పాటు చేయాలి, మాకు నిధులు సరిపోనియాలి. మా ఒడ్డెర సోదరులు ప్రతి ఒక్కరు అభివృద్ధి చెందినట్టు మీరు మాకు సాయం చేయాలని చెప్పి ఈరోజు మేము ఇక్కడ ప్రోగ్రాం చేస్తున్నాం. ఒకవేళ కార్పొరేషన్ కనుక కాకపోతే ఇలా తీవ్రంగా మా ఒడ్డెర సంఘానికి కూడా కట్టుకొని మేము చేయాల్సిన పనులు చేస్తామని చెప్పి ఈ సభాముఖంగా మన గవర్నమెంట్ కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా తెలియపరుస్తున్నాం. జై ఒడ్డెర.